శ్రావణ మాసంలో ప్రతి వారం లక్ష్మీదేవికి ప్రసాదం ఇవ్వటం ఒక పవిత్ర ఆచారం. ఒకసారి భూదేవి భూమిపై ప్రజల కష్టాలను చూసి లక్ష్మీదేవి దగ్గర పరితపించింది. అప్పుడు లక్ష్మీదేవి చెప్పింది, ఏ ఇంట శ్రావణ మాసంలో ప్రేమతో బెల్లం పొంగలి తయారు చేసి నాకు నివేదిస్తారో అక్కడ నేను నివసిస్తాను. ఆ ఇంటికి ధనం, ఆరోగ్యం, ఐశ్వర్యం పొంగుతుందని వరం ఇచ్చింది. ఇప్పుడు మనం ప్రేమతో హెల్తీగా బెల్లం పొంగలి తయారు చేసుకుందాం. ప్రసాదంలో నేను ఆవు పాలు యూజ్ చేశాను. మీకు అలవాటు లేకపోతే లో ఫ్యాట్ మిల్క్ అయినా యూజ్ చేయొచ్చు. లో ఫ్యాట్ మిల్క్ యూజ్ చేయటం వల్ల చాలా క్యాలరీస్ తగ్గుతాయి, బట్ ప్రోటీన్ సేమ్గా ఉంటుంది. ఓన్లీ ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గుతుంది. 3/4 కప్పు రైస్కి 2 కప్పులు పాలు, 3 కప్పులు నీళ్లు పోసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలు ఒక పొంగు రానివ్వాలి. ఈసారి వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ వాడటం వల్ల పొంగల్ హెల్దీ కూడా అవుతుంది. 3/4 కప్ రైస్ని 3 to 4 టైమ్స్ వాష్ చేసి అట్లీస్ట్ 30 minutes సోక్ చేయడం వల్ల రైస్ సాఫ్ట్గా అవి డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. పాలు పొంగుకు వచ్చాక 2 నుంచి 3 గంటలు నానబెట్టుకున్న బ్రౌన్ రైస్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని స్లోగా కుక్ చేసుకోవాలి. బ్రౌన్ రైస్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, షుగర్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది కంపేర్ టు వైట్ రైస్, లో GI. బ్రౌన్ రైస్ బదులు ఏ మిల్లెట్ అయినా యూస్ చేసుకోవచ్చు. బ్రౌన్ రైస్, పచ్చిపప్పు 2 నుంచి 3 గంటలు నానబెట్టుకోవడం మంచి ఆప్షన్. సగ్గుబియ్యం మాత్రం వండుకునే అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా సోక్ చేస్తే ప్రసాదం సాఫ్ట్గా టేస్టీగా వస్తుంది. ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది. ఇప్పుడు సిమ్ ఫ్లేమ్లో 10 నుంచి 20 నిమిషాల వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించాలి. మధ్య మధ్యలో తిప్పటం మర్చిపోకండి, అడుగంటుతుంది. ఇంకో అరకప్పు పాలు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పాలు యాడ్ చేయటం వల్ల పాయసం టెక్స్చర్ క్రీమీగా సాఫ్ట్గా వస్తుంది. ఆవు పాలు చాలా లైట్గా ఉంటాయి. దాంతోపాటు కాల్షియం, ప్రోటీన్, విటమిన్ A, D, B12 ఉంటుంది. ఇవి అన్నీ మన శరీరానికి చాలా అవసరం. బెల్లం అంటే తీపి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీనిలో ఐరన్ ఎక్కువ ఉంటుంది, డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 కప్పు తరిగిన బెల్లాన్ని తీసుకొని దాంట్లో 1/4 కప్పు నీరు వేసుకొని మెల్లగా తిప్పుకుంటూ కరిగించుకోవాలి. బెల్లం నీటిలో కరిగిన తర్వాత వడగట్టాలి, ఎందుకంటే బెల్లంలో ఇసుక, మట్టి లేదా చెరుకు తుప్పలు ఉండవచ్చు. వీటిని తీసేయాలంటే వడగట్టడం తప్పనిసరి. వడగట్టిన ప్రసాదం శుభ్రంగా, తీయగా, రుచికరంగా తయారు చేసుకోవచ్చు. ఒక చిటికెడు ఉప్పు వేసుకొని బాగా తిప్పుకోవాలి. ఉప్పు వేయటం వల్ల పొంగలి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 4 యాలక్కాయలు తీసుకొని మెత్తగా పొడి చేసుకొని దాన్ని ఈ పాయసంలోకి యాడ్ చేసుకోవటం వల్ల మంచి అరోమా వస్తుంది. వీడియో క్లిప్ మిస్ అయింది, మీరు మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని తక్కువ మంటపై ఉంచుకొని కొన్ని జీడిపప్పు, కిస్మిస్ వేసి లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేపించుకొని పాయసంలోకి వేసుకోవాలి. దీంతోపాటు 2 టేబుల్ స్పూన్ ఫ్రెష్ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవటం వల్ల ప్రసాదం తినేటప్పుడు క్రంచీగా మధ్య మధ్యలో తగులుకుంటూ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు వేడిగా ఉన్న బెల్లం పొంగల్ని ఒక క్లీన్ బౌల్లోకి సర్వ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే మన బెల్లం పొంగలి రెడీ అయిపోతుంది. ఎంత హెల్దీ అయినా పోర్షన్ కంట్రోల్ మెయిన్. మనం శ్రావణ మాసంలో సాంప్రదాయంగా చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టే ప్రతి ప్రసాదాన్ని మీకు హెల్దీగా, టేస్ట్ని కాంప్రమైజ్ కాకుండా మీకు చెప్తాను. అలాంటి వీడియోస్ మీ దాకా రావాలి అంటే సబ్స్క్రైబ్ బ్యాలెన్స్ ఫుడ్ ఫర్ మోర్ హెల్దీ రెసిపీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.